మనకు తెలిసినంత వరకు స్లీప్ కూడా డయాబెటీస్ని షుగర్ని కొంత మిడ్ నైట్ 12 నుంచి పొద్దున 4 వరకు ప్రెగ్నెంట్ విమెన్ ఉపవాస దీక్షలు చేయొచ్చా? యాక్చువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ లోపల బేబీ ఫార్మేషన్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి కొబ్బరి నీళ్ళు బాటిల్ తాగేస్తారు చాలామంది. అంటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆవకాయ సీజన్ మొదలయ్యేది ఇప్పుడే. ఇన్ఫాక్ట్ పచ్చళ్ళన్నీ ఆవకాయ తింటే వేడి చేసింది అంటారు. అందువలన మనకి వేడి చేసింది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు చూస్తున్నది వేసవికాలం వచ్చింది, పిల్లలకి ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఈ టైంలో వేసవి కాలంలో సమ్మర్ స్ట్రోక్ రాకుండా, హీట్ స్ట్రోక్ బయట విపరీతంగా తెలుస్తోంది వేడి. సో దానికి మేనేజ్ చేయడానికి ఫస్ట్ చేయవలసిన కార్డినల్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఏం చెప్తారు డాక్టర్ ఆనంద్ సాగర్ గారు? ముఖ్యంగా సన్ స్ట్రోక్ అనేది మనకు వచ్చేది మన బాడీలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు వి అబ్జర్వ్ మోర్ హీట్, నెంబర్ 1. అండ్ మన వస్త్రధారణ అంటే వాట్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ వీఆర్ వేరింగ్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనం ముఖ్యంగా కాటన్ ఫ్యాబ్రిక్స్ ఏవైతే హీట్ని రేడియేట్ చేస్తాయో, ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే ఫ్యాబ్రిక్స్, కాటన్, లైట్ ఫ్యాబ్రిక్స్, లెనిన్ ఫ్యాబ్రిక్స్ లాంటివి వేసుకోవాలి. కలర్స్ ముఖ్యంగా ఎంత లేత రంగులు వేసుకుంటే అంత మంచిది. వైట్, క్రీమ్, బీజ్ ఇలాంటి రంగులు వేసుకోవాలి. ముఖ్యంగా బ్లాక్స్ అండ్ బ్లూస్ అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ అలాంటివి వేసుకోవాలనుకుంటే ఈవినింగ్ ఆఫ్టర్ 6 or 7 ఐ థింక్ ఇట్ ఈస్ ఓకే. అండ్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్లీ హైడ్రేట్ అవ్వాలి. నీళ్లు తాగాలని మనం అందరికీ చెప్తాం, కానీ బాటిల్స్ నీళ్లు తాగడం అంత ఈజీ కాదు, కొంచెం బోరింగ్గా కూడా అనిపించవచ్చు. అందుకని యూ కెన్ చేంజ్ ద టేస్ట్ ఆఫ్ ద లిక్విడ్స్. 1 లీటర్ మజ్జిగ కానీ, పల్చగా చేసుకున్న చిటికెడు ఉప్పేసిన మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్లు కానీ, బార్లీ నీళ్లు కానీ, ఇలాంటి నీళ్లు మనం ఎక్కువగా ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకుంటే బాగుంటుంది. జనరల్గా ఒక మనిషికి రోజుకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సమతాలుగా సరిపోతుంది. కానీ ఈ ఎండాకాలం కొంచెం డీహైడ్రేట్ అవుతాం కాబట్టి 1 బాటిల్ ఎక్స్ట్రా తీసుకుంటే మంచిది. సో వెన్ యు ఆర్ వెల్ హైడ్రేటెడ్ అండ్ యు ఆర్ వేరింగ్ లైట్ కలర్డ్ క్లోదింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ప్రిఫరబుల్లీ ఎండలో ఎక్కువ ప్రయాణాలు అనవసరంగా పెట్టుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళడం మాత్రం పెట్టుకొని షేడ్ రీజన్స్లో ఉంటే చాలా మంచిది. ఈ టైంలో తాగేది షర్బత్, అందులో కూడా బాగా షుగర్ ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు షర్బత్తో పాటు కొబ్బరి నీళ్ళు కొంచెం హెల్దీగా తాగేస్తున్నాం అనుకుని కొబ్బరి నీళ్ళు బాటిల్ తాగేస్తారు చాలామంది. లైక్ ఐ ఆల్సో కన్జ్యూమ్, చాలా ఎక్కువగా కొబ్బరి నీళ్ళు తాగుతాను మామూలుగా కూడా, ఈవెన్ సమ్మర్ సీజన్ రాగానే. సో దానికి మీ అడ్వైస్ ఏంటి డాక్టర్ గారు? అంటే కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి నీళ్ళలో కూడా న్యాచురల్ షుగర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ పొటాషియం. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా సరే బాడీ కండరాలు, పిక్కలు గట్టిగా నొప్పులు ఉన్నాయి, సరిపోవట్లేదంటే వాళ్ళకి పొటాషియం తక్కువై ఉంటుందని కొబ్బరి నీళ్ళని సజెస్ట్ చేస్తాం. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది అందులోని. అదే పనిగా లీటర్ కన్జ్యూమ్ చేయకుండా రోజుకు 1 గ్లాసు కొబ్బరి నీళ్ళు డ్యూరింగ్ సమ్మర్ టైమ్ ఈజ్ ఓకే. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్, వేరే ఫ్లూయిడ్స్తో కూడా మిక్స్ చేసుకొని, అంటే ఒకరోజు కొబ్బరి నీళ్ళు, ఒకరోజు మజ్జిగ, ఒకరోజు బార్లీ, ఒకరోజు ఏదైనా ఫ్రూట్ జ్యూస్, ఇలా ఏదైనా రకరకాలుగా మార్చి తీసుకోవడం మంచిది. వీటన్నిటితో పాటు స్లీప్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటే ఉత్తమం అండి? బికాస్ మనకు తెలిసినంత వరకు స్లీప్ కూడా డయాబెటీస్ని షుగర్ని కొంత డిక్టేట్ చేస్తుంది కదా, దాని 100% రెగ్యులారిటీ, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇవన్నీ. అంటే యూజువలీ బ్రహ్మగడియలు అంటారు మన తెలుగులోని. మిడ్ నైట్ 12 నుంచి పొద్దున 4 వరకు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్లీప్ ప్యాటర్న్. ఆ టైంలో మన బాడీ డీస్ట్రెస్ అయ్యి, డిటాక్స్ అయ్యి మనకి మంచి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అంటే కార్టిసాల్, స్ట్రెస్ ఇండ్యూసింగ్ హార్మోన్ అనేది తగ్గుతుంది ఆ టైంలోని. మనం ఆ టైంలో అవేక్ ఉండి బికాస్ ఆఫ్ వర్క్ కావచ్చు, ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, లేదా మన ఐటీ ఇండస్ట్రీలో ఉండి మనం ఒకవేళ ఓవర్ నైట్ వర్క్ చేసే, నైట్ కాల్స్ తీసుకునే ఉద్యోగం అయితే కనుక ఆ కార్టిసాల్ లెవెల్స్ అనేవి సప్రెస్ అవ్వకుండా మనం అనుకుంటున్న మార్నింగ్ ఈజ్ ఆర్ ఈవినింగ్ అయిపోతుంది వాళ్ళకి. సో కార్టిజాల్ లెవెల్స్ చాలా పెరిగిపోయి దానివల్ల వాళ్ళకి డయాబెటీస్ రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడము, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడము, ఎంత ప్రయత్నం చేసినా బరువు తగ్గకపోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తారు. చాలా అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్. బికాజ్ ఈ మొత్తం ఒక సీజన్తో పాటు, సమ్మర్ సీజన్తో పాటు రాత్రి నైట్ లైఫ్ బాగా పుంజుకునే టైం ఇది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ టైంలో ఆబ్వియస్లీ ఈటింగ్ సమ్ టైమ్స్ తెలియక అన్నీ తినేయడం, ఉపవాసమే కదా మనం ఫాస్ట్ చేస్తున్నాం అనే ఒక భావనలో. సో ఇవన్నీ కాకుండా ప్రెగ్నెంట్ విమెన్ ఉపవాస దీక్షలు చేయొచ్చా? యాక్చువల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదండి. ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ నాట్ దెమ్. ఆ లోపల బేబీ ఫార్మేషన్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మరీ స్ట్రింజెంట్గా క్యాలరీ అప్టేక్ అనేది ఇవ్వకుండా, వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వకుండా ఉండడం కొంచెం కష్టం. సో ఐడియల్లీ వాళ్ళు చేయకూడదు. కానీ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ మీద ఒకవేళ చేయాలి అనుకుంటున్నారు అంటే కొంచెం ఆ మత ప్రభావంగా వాళ్ళు ఏమైనా కొన్ని సడలించుకొని కొంచెం వరకే ఫాస్టింగ్ చేయగలగడం కానీ అలా ఏదైనా మంచిది. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ర్యాపిడ్గా షుగర్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి, హైపోటెన్షన్కి గురవుతారు, సడన్గా ఉండి బ్లడ్ ప్రెషర్ డౌన్ అవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. సో ఇట్స్ బెటర్ దే డు నాట్ డూ. ఆవకాయ సీజన్ మొదలయ్యేది ఇప్పుడే. ఇన్ఫాక్ట్ పచ్చళ్ళన్నీ
బట్ అట్ ద సేమ్ టైం వేడి చేసే సీజన్లో వేడి పదార్థాలు తినడం అన్నది యాజ్ అ డయాబెటాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ ఫిజిషియన్ వాట్ ఈస్ యువర్ మీ ఆలోచన ఏంటండి దీని మీద? క్లుప్తంగా చెప్పాలంటే వేడి చేయడం అంటే దాని సైన్స్లో మాట్లాడాలంటే నథింగ్ బట్ ఎనీథింగ్ విచ్ డీహైడ్రేట్స్ యూ, డీహైడ్రేటింగ్ థింగ్. నా బాడీలో హీట్ జనరేట్ అయింది, వేడి చేసింది అంటారు. హీట్ జనరేట్ అవడం అంటే మన బాడీలో తేమ నీరు తక్కువ అవడం. అది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపన్స్. మనం సాల్టెడ్ ఫుడ్స్ అంటే ఆవకాయ తింటే వేడి చేసింది అంటారు. ఆవకాయలో మనం ఎక్కువ వేసేది ఉప్పు, నిలవగా ఉండాలని చెప్పి. సో ఆ ఉప్పుతో పాటు మనం ఉప్పుగా ఉన్న ఆ అన్నం మనం ఎక్కువ తినడం వల్ల కొంచెం వాటర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి వీ డీహైడ్రేట్. సిమిలర్లీ కొన్ని ఫ్రూట్స్ కూడా మనం తిన్నప్పుడు చాలా డీహైడ్రేట్ అవుతాం. అందువలన మనకి వేడి చేసింది, కాన్స్టిపేటెడ్ ఫీల్ అవ్వడము, పెదాలు క్రాక్స్ రావడం కానీ, లేకపోతే గొంతు అస్తమాటికి తడారిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ నోటీస్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. అంటే వేడి చేయడం అంటే అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది. సో మరి ఇప్పుడు పిల్లలకి ఈ స్ట్రెస్ఫుల్ టైంలో యాజ్ అ ఫ్యామిలీ ఫిజిషియన్ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? వాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ ఇస్తే బెస్ట్ అంటారు? సింపుల్ హోమ్ కుక్డ్ మీల్స్, ఎక్కువ స్పైసీ ఆయిలీ ఫుడ్స్ కాకుండా లేతగా నీరు ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ అంటే బీరకాయ, ఆనపకాయ ఇలాంటి వెజిటబుల్స్ ఎక్కువ ఇవ్వడం, న్యాచురల్లీ వాటర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ లైక్ స్నాక్గా ఇవ్వాలంటే కనుక వాటర్ మెలన్, పపాయ, మస్క్ మెలన్ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడం. అండ్ ఆరగా వాళ్ళకి అంటే మరి బోర్ కొట్టించినట్టుగా కాకుండా ఊరికే పాలు ఒక్కటే ఇవ్వకుండా యూ కెన్ గివ్ దెమ్ కోల్డ్ మిల్క్ షేక్ కానీ, లేకపోతే ఏదన్నా మజ్జిగ కానీ. ఐ కీప్ గివింగ్ మై సన్ ఓన్లీ బటర్ మిల్క్ వెన్ హీ గోస్ టు హిస్ స్పోర్ట్స్ క్లాస్. సో అదేదో ఫ్యాన్సీ మిల్క్ షేక్స్ అవ్వక్కర్లేదు. సింపుల్ హోమ్ మేడ్ బటర్ మిల్క్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ టేక్. అండ్ వీటిలో మనం యాడ్ చేసే నార్మల్ లెవెల్ ఆఫ్ షుగర్, అమౌంట్ ఆఫ్ షుగర్, ఈజ్ ఇట్ పర్మిసిబుల్? బికాజ్ ఇప్పుడు ఒక థియరీ వచ్చేసింది, ఎనీథింగ్ వైట్ ఇస్ అ నో అని. ఎస్, అంటే థియరీ ఉంది కానీ మన చిన్నప్పుడు మన అడల్ట్స్కి ఉన్న నాలెడ్జ్ వేరు. బట్ నౌ వీఆర్ ఆల్ వెరీ వెల్ అవేర్. సో చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది విల్ బికమ్ అ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఫర్ దీస్ చిల్డ్రన్ వెన్ దే బికమ్ అడల్ట్స్. సో అందుకని ఇప్పుడు ఎంత తక్కువ ఉప్పు షుగరు వాళ్ళకి అలవాటు చేస్తే అంత మంచిది ఫర్ దేర్ ఫ్యూచర్. సో దట్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం ఏవైతే అన్నిసార్లు మాట్లాడుకుంటామో, డయాబెటీస్ అని, థైరాయిడ్ అని, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్స్ అని, వీటికి కారకమయ్యే ఫుడ్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఎంత మితంగా పిల్లలకి ఇప్పుడు అలవాటు చేస్తే అంత మంచిది. సింపుల్ ఎగ్జాంపుల్ ఈస్ పెరుగన్నంలో ఇంత ఉప్పేసి కలిపి పెడతారు, టేస్ట్ ఉండదు, మా వాడు తినడు అంటారు. ఎందుకు తినడు? మనం అలవాటు చేసేదాన్ని బట్టి వాళ్ళకి అలవాట్ల తర్వాత పెరుగుతాయి. యూ ఫీడ్ దెమ్ యాజ్ ఇట్ ఈస్ న్యాచురలీ. సో దట్ బికమ్స్ దర్ ఫ్యూచర్ హ్యాబిట్. అండ్ ఈ కాంటెక్స్లో మీరు డయాబెటిక్ పేషెంట్స్లో ముఖ్యంగా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలని ఎప్పుడు చెప్తుంటారు అందరూ, మీరు కూడా చాలాసార్లు చెప్పారు. నార్మల్ హెల్దీ అడల్ట్లో 1 కిలో బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ ఉండాలి అన్నది ఒక బెంచ్ మార్క్ అని కొంతమంది చెప్తున్నారు. అలా చూస్తే ఒక 65 కిలోస్ ఉండే ఒక అడల్ట్ విల్ కన్జ్యూమ్ 65 grams ఆఫ్ ప్రోటీన్. వీ షుడ్ ఐడియలీ, బట్ వీ డోంట్. బట్ అంత ప్రోటీన్ మనకు సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? అన్లెస్ యూఆర్ ఎ నాన్ వెజిటేరియన్. నో మనకి వెజిటబుల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ చాలా ఉన్నాయి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్. వెజిటబుల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీనే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ. మనకి నాన్ వెజ్ అంటే చికెన్ అండ్ మటన్ తప్పితే వేరే ఆప్షన్స్ లేవు నాన్ వెజిటేరియన్కి, అండ్ ఎగ్ వైట్స్. బట్ వెజిటేరియన్లో అయితే లిటరలీ చిక్ పీస్ అంటే మన కాబూలీ శనగలు అంటాం, రాజ్మా, కిడ్నీ బీన్స్, పెసలు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, సోయా. ఒక సర్వింగ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ, ప్రోటీన్ కంటెంట్ తక్కువ అని వాదిస్తున్నారు ఈ మధ్య కాలంలో. దట్ ఈస్ ఆల్వేస్ దేర్, బట్ యూ కెన్ టేక్ అన్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. అంటే అంతా ఒకటే బౌల్లో ఒకటే మీల్లో రాదు. మనం నిజంగా మనకు ప్రోటీన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ వైట్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇఫ్ అన్ అడల్ట్ ఈస్ కన్జ్యూమింగ్ మన బాడీకి అంటే సే ఐఎమ్ 60 kilo ఇండివిజువల్ అండ్ ఐ వుడ్ రిక్వైర్ అరౌండ్ 60 grams ప్రోటీన్ అనుకోండి. 10 గుడ్డు తినాలి మీరు రోజు. అన్ని గుడ్లలోనే తీసుకోకూడదు. సో ఇన్ మై బ్రేక్ఫాస్ట్ ఐ కెన్ ఇంక్లూడ్ 5 egg whites అట్లీస్ట్. సో దట్ గివ్స్ మీ 30 grams ప్రోటీన్. సో సగం అక్కడ అయిపోయింది. మిగతా 15 grams విల్ గివ్ మీ ఫ్రమ్ అ బౌల్ ఆఫ్ దాల్ ఇన్ ది ఆఫ్టర్నూన్. అండ్ అనదర్ 15 grams ఐ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ డైరీ ఆర్ మేబీ పన్నీర్ నుంచి. ఒక 100 grams ఆఫ్ పన్నీర్లో మనకి 15 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అలా ఐ కెన్ ఇంక్లూడ్ ఇట్ ఇన్ మై డిన్నర్. సో దట్ వే ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రోటీన్ కావాల్సినంత బాడీకి ఇవ్వాల్సింది ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్ ఇన్ 3 intervals. పన్నీర్ ఏ పాటి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అంటారు మీరు? అంటే బికాస్ అందులో ఫ్యాట్ కూడా ఉంటుంది కదా. ఫ్యాట్ కూడా మిళితమై ఉంటుంది కాబట్టి అంటే ప్యూర్ ప్రోటీన్కి పన్నీర్ చాలా మందికి ఒక ఆల్టర్నేటివ్గా చూపిస్తారు వెజిటేరియన్ సోర్సెస్లో. అంటే పీపుల్ హూ ఈట్ డైరీ బట్ ఆర్ నాట్ ఈటింగ్. ది ఐడియా ఆఫ్ కన్జ్యూమింగ్ పన్నీర్ యాజ్ అ ప్రోటీన్ ఈజ్ దాన్ని మళ్ళీ చాలా నెయ్యి నూనెల్లో వేసి వేపి కర్రీలు అలా చేసుకోవడం కాకుండా అసలు పన్నీర్ని ఉత్తిగా మనం పెనం మీద పెట్టినా సరే అందులో ఉన్న న్యాచురల్ ఫ్యాట్ కంటెంట్తో ఇట్లా ఎనీవే గెట్ ఫ్రైడ్ అప్. సో యూ షుడ్ యూస్ వెరీ లిటిల్ ఆయిల్ ఆర్ ప్రాబబ్లీ నో ఆయిల్. సాలడ్స్ అలాంటి వాటిలో అయితే దే సింప్లీ స్ప్రింకిల్ ద పన్నీర్. అది బెటర్ వే ఆఫ్ దట్ ఈస్ బెటర్ వే ఆఫ్ కన్జ్యూమింగ్. అండ్ సోయా ఈజ్ ఆల్సో దేర్. సోయా చంక్స్ అంటారు, మీల్ మేకర్ అంటారు. సో తోఫు ఈజ్ అనదర్ ప్యూర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్.
So you can consume those. డాక్టర్ సాగరి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, and I think you've been asking the right questions. I should credit you for that. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాజ్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ టుడే. అండ్ ఈ టిప్స్ అన్నీ కూడా అందరూ సరైన పద్ధతిలో పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.